ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లోని ఇలా మనకి పేపర్ క్యాన్వాస్ అంటే బకరం యూజ్ చేసి ఫ్రంట్ వైపు బ్యాక్ వైపు కూడా మెడ అనేది బకరంతో మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు షోల్డర్స్ ఎలా జాయిన్ చేయాలన్నది ఈ క్లాస్లో చూద్దామండి. డ్రెస్లు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ముందు భాగం వెనక భాగం కూడా ఇలాగ పేపర్ క్యాన్వాస్తో మనం మెడ అతికించిన తర్వాత ఏదో ఒక మెడ వైపు అయితే ఫ్రంట్ అవ్వచ్చు, లేదంటే బ్యాక్ అవ్వచ్చు. ఫ్రంట్ అయితే ఇంకా మంచిది. ఫ్రంట్ వైపు పేపర్ క్యాన్వాస్ ఉన్న మనం జాయిన్ చేసిన నెక్ని లోపల వైపుకి తిప్పేసి స్టిచ్చింగ్ చేసిన తర్వాత లోపల వైపు తిప్పేసి ఒక్కసారి టాప్ స్టిచ్ అన్నది వేసేసుకోవాలి. అంటే ఒక మెడకు మాత్రమే టాప్ స్టిచ్ వేసుకోవాలి. రెండో మెడ పేపర్ క్యాన్వాస్ మనం జాయింట్ చేసిన తర్వాత టాప్ స్టిచ్ అన్నది వేయకూడదు. అంటే బ్యాక్ సైడ్ ఫ్రంట్ వైపు వేసుకుంటే బ్యాక్ సైడ్ వేయొద్దు. బ్యాక్ సైడ్ ఒకవేళ మీరు టాప్ స్టిచ్ వేసినట్టయితే కనుక ఫ్రంట్ వైపు వేయకూడదు అనమాట. సాధారణంగా మనం ఫ్రంట్ వైపు టాప్ స్టిచ్ వేయడానికి అలవాటు చేసుకోండి. టాప్ స్టిచ్ అయిన తర్వాత ఇప్పుడు మనకి పేపర్ క్యాన్వాస్ ఉన్నప్పుడు మెడ దగ్గర మనం ఎలా షోల్డర్ జాయింట్ చేసుకోవాలన్నది వీడియోలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చూసారు అంటే కనుక మీకు డ్రెస్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎటువంటి ప్రాబ్లం రాదు ఈ షోల్డర్ జాయింట్లోని. సరేనండి. ఆ చివరి నుంచి చివరి వరకు కూడా లోపలికి పేపర్ క్యాన్వాస్ నెక్ని జాయిన్ చేసేసి ఇలాగ టాప్ స్టిచ్ అన్నది వేసేసుకున్నాం. దాని తర్వాత ఇప్పుడు ఇలా కరెక్ట్గా చూసారా టాప్ స్టిచ్ అయిపోయింది కదా, ఇలా పెట్టుకున్నాం. ఇప్పుడు బ్యాక్ సైడ్ తీసుకుని రెండు వైపులా కూడా నేను రౌండ్ నెక్లే వేసుకున్నాను. ఇది బ్యాక్ సైడ్ అనమాట. ఇప్పుడు పేపర్ క్యాన్వాస్ ఇలా జాయిన్ చేసాం కదా, జాయిన్ చేసిన తర్వాత పేపర్ క్యాన్వాస్ని ఇలా ఓపెన్ చేయాలి. మనం పేపర్ క్యాన్వాస్తో మెడ అతికించుకున్నప్పుడు ఆ అంచుని మనం ఓపెన్ చేసి పెట్టాలి ఇలా. అంటే లోపల వైపుకి ఇంకా రైట్ సైడ్ వైపే ఉంది పేపర్ క్యాన్వాస్, లోపల వైపుకి ఇంకా మనం ఫోల్డింగ్ చేయలేదు. ఇలా చూసారు కదా, ఈ రెండు వైపులా కూడా ఇలాగే ఓపెన్ చేసి ఉంచాలి. మనకి పేపర్ క్యాన్వాస్ స్టిచ్చింగ్ చేసిన స్టిచ్చింగ్ ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడికి కరెక్ట్గా బ్యాక్ సైడ్ మనకంటే ఫ్రంట్ సైడ్ మనం ఇది బ్యాక్ సైడ్ కింద వైపు, ఫ్రంట్ వైపు మనం టాప్ స్టిచ్ వేసాం కదా ఆ పీస్ని తీసుకుందాం. ఆ పార్ట్ని ఇలా తీసుకుని రైట్ సైడ్ ఎదురెదురుగా ఉండేటట్టు చూసుకోండి. మనం ఎప్పుడు కూడా భుజాలు జాయిన్ చేసినప్పుడు క్లాత్ని ఎలా పెడతామో అలాగే పెట్టి ఇప్పుడు ఇది ఇలా ఓపెన్ చేసాం కదా, ఈ స్టిచ్చింగ్ చేసిన అంచు అనేది ఇలా ఓపెన్ చేసిన కుట్టు ఉంది కదా, పేపర్ క్యాన్వాస్ని డ్రెస్ అటాచ్ అయిన కుట్టు ఉంది కదా, కుట్టు దగ్గరికి పర్ఫెక్ట్గా పెట్టాలి. ఎక్కడా కూడా ఎక్కువ తక్కువలు పెట్టకుండా అంచు అనేది పెట్టి ఇక్కడ ఆర్మ్ డౌన్ వైపు షోల్డర్ వైపు స్టార్ట్ చేసుకుని ఇలా కరెక్ట్గా కుట్టు దగ్గరకు వచ్చేటట్టుగా ఇలా స్టిచ్చింగ్ చేసి ఇక్కడ లాక్ చేయాలి. ఈ రకంగా స్టిచ్చింగ్ చేయాలన్నమాట. అంటే పేపర్ క్యాన్వాస్ అటాచ్ చేసిన లైన్ దగ్గరికి ఆ కుట్టు దగ్గరికి ఈ ఫ్రంట్ వైపు మనం నెక్ తయారు చేసుకున్నాం కదా ఆ అంచు అనేది ఉండాలన్నమాట. మళ్ళీ ఇటువైపు చూపిస్తాను చూడండి. ఇలా మనం ఓపెన్ చేసాం కదా, ఈ మెడ అంచు అనేది కరెక్ట్గా పేపర్ క్యాన్వాస్ స్టిచ్చింగ్ చేసిన అంచు దగ్గరికి అంటే కుట్టు దగ్గరికి ఇలా రావాలన్నమాట. క్యాన్వాస్ అనేది మనకి ఎక్స్ట్రాగా అటేపుకి ఉండిపోయింది. ఇలా పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి. ఎక్కడ కూడా జరగకుండా గట్టిగా పట్టుకుని ఇక్కడ లాక్ చేయండి. దాని తర్వాత షోల్డర్ మొత్తం మనం ఒకే రకంగా స్టిచ్చింగ్ చేసుకుంటూ జాయింట్ చేసేసుకోవాలి. ఈ రకంగా జాయింట్ చేస్తే కనుక అంచు వైపు పేపర్ క్యాన్వాస్ కనిపించకుండా లోపలికి ఫోల్డింగ్ అన్నది అయిపోద్ది అనమాట. ఇప్పుడు మనం ఇలా 2 కుట్లు వేసుకున్న తర్వాత ఎప్పుడు కూడా మీరు ఈ దారం కటింగ్ చేసి ఎప్పుడు కూడా చాలాసార్లు చెప్పానండి, షోల్డర్ జాయింట్లోని హ్యాండ్స్ జాయింట్లోని ఎప్పుడు కూడా డబుల్ స్టిచ్ అన్నది వేసుకోవాలి. సేమ్ అదే రకంగా ఇప్పుడు అదే కుట్టు మీద ఇప్పుడు ఏ రకంగా అయితే స్టిచ్చింగ్ చేసామో అదే కుట్టు మీద ఇంకొక కుట్టు అనేది వేసుకుంటున్నాం అనమాట. అంటే డబుల్ స్టిచ్ అన్నది అవుతుంది. ఈ డబుల్ స్టిచ్ అయిపోయిన తర్వాత దారాన్ని ఇలా కటింగ్ చేసేయండి. ఇలా కట్ చేసిన తర్వాత మనకి రైట్ సైడ్ వైపుకి ఇలాగ డ్రెస్ని తిప్పుకోవాలి. రైట్ సైడ్ వైపు ఇలా డ్రెస్ తిప్పుకొని ఈ పేపర్ క్యాన్వాస్ ఉన్నది చూసారా, ఈ అంచుని షోల్డర్ అంచుని ఇలా ఆపోజిట్ వైపుకి అంటే క్యాన్వాస్ కుట్లైన వైపుకి ఇలా పెట్టి దాని తర్వాత ఈ అంచు అనేది ఇలా లోపలికి మడిస్తే మీకు పర్ఫెక్ట్గా షోల్డర్ అనేది వస్తుంది అనమాట. అంటే మనకి అంచులు కనిపించకుండా మనకి ఈ చివరి వైపుని కుట్టిన ఎక్స్ట్రా మార్జిన్ అనేది కనిపించకుండా మనకి లోపల వైపుకి ఇంటర్నల్ అయిపోద్ది అనమాట. ఈ రకంగా 2 వైపులా పేపర్ క్యాన్వాస్ చేసినప్పుడు ఇలా షోల్డర్ జాయింట్ అనేది డ్రెస్లకి స్టిచ్చింగ్ చేసుకోవాలి. దాని తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ వైపు ఏమో టాప్ స్టిచ్ వేసాం, బ్యాక్ సైడ్ వేయలేదు కదా, ఇప్పుడు బ్యాక్ సైడ్కి టాప్ స్టిచ్ అన్నది ఇలా వేసుకోవాలన్నమాట. కంటిన్యూగా అక్కడి నుంచి షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి బ్యాక్ సైడ్ రౌండ్ అంతా మనం టాప్ స్టిచ్ వేసుకుంటూ మళ్ళీ ఇటువైపు షోల్డర్ దగ్గరకు వచ్చేటప్పటికి క్యాన్వాస్ ఉన్నదాన్ని మళ్ళీ ఇందాక చూపించినట్టుగా మళ్ళీ ఫోల్డింగ్ అన్నది చేసుకోవాలి. ఇటువైపు కూడా ఇక్కడ వరకు వచ్చిన తర్వాత చూపిస్తానండి. ఇలా కరెక్ట్గా పర్ఫెక్ట్గా పట్టుకుని టాప్ స్టిచ్ వేయడం వల్ల ఏంటంటే తర్వాత వాష్ చేసినప్పుడు కూడా అటు ఇటు మెడ అనేది జరగకుండా ఫినిషింగ్గా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఇటువైపు కూడా ఈ అంచు ఉంది కదా,
ఈ అంచుని ఇప్పుడు పేపర్ క్యాన్వాస్ని ఇలా ఫోల్డ్ చేసి ఈ అంచు వైపుకి ఇలా పెట్టాలి. ఇలా పెట్టి ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకొని పైనుంచి టాప్ స్టిచ్ వేసుకుంటూ ముందు వేసిన ఫ్రంట్ పార్ట్ టాప్ స్టిచ్లో కలిసేటట్టుగా కుట్టుని కలిపేయాలి. ఈ రకంగా షోల్డర్ జాయింట్ అనేది చేసుకోవాలి. సరేనండి, ఈసారి డ్రెస్సెస్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు పేపర్ క్యాన్వాస్తోని షోల్డర్ని ఇలా జాయింట్ చేసి చూడండి. ప్రొఫెషనల్ స్టైల్లోని స్టిచ్చింగ్ అన్నది మీకు వస్తుంది. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.